సార్ ఇన్ జనరల్గా పేరెంట్స్కి వాళ్ళ యొక్క పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి, మంచి మంచి సర్వీసెస్లో ఉండాలని చెప్పి కోరిక అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ పేరెంట్స్కి ప్రాపర్ గైడెన్స్ లేకపోవటం వలన కోచింగ్ సెంటర్స్లో చాలా వాటికి జాయిన్ అయ్యి మళ్ళీ వెనక్కి రావటం ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక స్టూడెంట్ని వాళ్ళ పేరెంట్ జాయిన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, పేరెంట్స్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి సార్. సాధారణంగా స్టూడెంట్స్ ఈ కోర్సెస్లో ఐఏఎస్ అనే ఒక ఫ్యాసినేటింగ్ ఫ్యాన్సీ టర్మ్ని బేస్ చేసుకొని ఏదో అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ చూసి యూట్యూబ్లో యాడ్స్ చూసి జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత ఒకవేళ అక్కడ పిల్లలు బాగా స్ట్రెస్లోన్ అవుతున్నా, ఇంకోటి ఇబ్బందులు పడుతున్నా, ఆ టైంకి పేరెంట్గా సపోర్ట్ ఇవ్వడం పేరెంట్ ధర్మం కాబట్టి ఏం చేయాలో తెలియదు. అప్పుడు పేరెంట్ జనరల్గా సాధారణంగా వీళ్ళ కోరికలన్నీ అనిచేసుకొని, నాన్న ఎలాగోలాగా డిగ్రీ కంప్లీట్ చేయి నాన్న, తర్వాత నేను ఢిల్లీ పంపిస్తాను, అప్పుడు కోచింగ్ తీసుకోవచ్చు అని. సో ఈ 3 ఏళ్ల టైము కేవలం డిగ్రీకి, మనం తెలుసో తెలియక చేసిన తప్పు వల్ల కేవలం డిగ్రీకి 3 ఏళ్ళు ఇక్కడ వేస్ట్ అయిపోతాయి. సో కేవలం అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ప్రాపర్గా సరైన రీసెర్చ్ చేయకుండా, ఈ ప్రోగ్రామ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలియకుండా కేవలం ఒకళ్ళు చెప్పారో వాళ్ళు ఏదో చెప్పారని నమ్మేసి ఇక్కడ కెరియర్ని స్టేక్లో పెట్టడం అనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలి, ఎటువంటి స్టెప్స్ ఫాలో అయ్యి మనం డెసిషన్ తీసుకోవాలి అంటే, ముందు మనం జాయిన్ చేసే ఇన్స్టిట్యూషన్స్లో అలా 3 ఏళ్ల పాటు డౌన్ ద లైన్ మనకు క్యాలెండర్ ఉందా, అసలు మన సిలబస్ ఎలా కవర్ చేస్తారు, డిగ్రీ ప్లాన్ ఏంటి, సివిల్ సర్వీసెస్ ప్లాన్ ఏంటి, డిగ్రీకి ఎన్ని సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది, సివిల్ సర్వీసెస్కి ఎంత చదవాల్సి వస్తుంది, ఈ రెండింటికి మ్యాచింగ్ కుదురుతుందా, ఇంత పిల్లలు హ్యాండిల్ చేయగలుగుతారా, ఫ్యాకల్టీ డిగ్రీకి వేరు సివిల్స్ వేరుగా ఉంటే ఏ ఫ్యాకల్టీ ఎంతెంత చెప్తారు, సో డే క్యాలెండరు సరిపోతుందా సరిపోవట్లేదా, డిగ్రీకి టైం ఎంత స్పెండ్ అవుతుంది, సివిల్స్కి ఎంత స్పెండ్ అవుతుంది, ఇవన్నీ ప్రాపర్గా ఆన్ పేపర్ పెట్టుకుంటేనే ఒక క్లారిటీ వస్తుంది. ఎవరోసారి మేము డిగ్రీకి చాలా తక్కువ టైం కేటాయిస్తాం, సివిల్స్కి ఎక్కువ టైం కేటాయిస్తాం, ఇలాంటి మాటలు చెప్పడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ డిగ్రీ వేరుగా సివిల్స్ వేరుగా అనే ప్యాటర్న్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. మీరు కొంచెం రీసెర్చ్ చేస్తేనే అర్థమవుతుంది. పిల్లోడికి 3 ఏళ్ళు డిగ్రీ చేసే టైంలో కేవలం కోచింగ్ అనే దాంట్లో ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ ఉండదు. పిల్లల్ని గ్రాడ్యువల్గా ట్రైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ కరికులం BA పబ్లిక్ పాలసీ లాంటి కరికులం సివిల్స్ అండ్ డిగ్రీ 2 మెర్జ్ అయి ఉంటాయి కాబట్టి పిల్లలు ఎక్కువ బర్డెన్ లేకుండా ఆడుతూ పాడుతూ స్ట్రెస్ లేకుండా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి వీలవుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఫోకస్ చేస్తే డెఫినెట్గా ముందు ఈ జాగ్రత్తలు తీసుకునేటప్పుడు నాట్ ఓన్లీ కాలేజ్, అలాగే హాస్టల్, ఈ మన టైం ట్రావెలింగ్లో ఎంత పోతుంది, హాస్టల్లో ఉంటే పరిస్థితి ఏంటి, ఇక్కడ ఈ ఎకోసిస్టమ్ అంతా కరెక్ట్గా ఆ కోచింగ్ సెంటర్లో వేరే కోర్సెస్ ఏమన్నా ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్స్ కని ఒక కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజ్లో మిగతా వాళ్ళందరూ BScలు BBAలు ఇవన్నీ మనకు ఆ అట్మాస్ఫియర్ దొరకదు. ఇక్కడి నుంచి అందరూ ఢిల్లీ ఎందుకు వెళ్తారు, కేవలం సివిల్స్ చదివే వాళ్ళందరి మధ్యలో మనం ఉంటే మనకు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది, మనం అదే ఫీల్డ్లో ఉంటాము అని. సో మనం జాయిన్ అయిన కాలేజ్లో BSc ఉంది, BCom ఉంది, BBA ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఆ కాలేజ్లో కొంచెం ఆ స్పిరిట్ తక్కువ ఉంటుంది. సో మనం జాయిన్ అయ్యే ప్లేస్లో కంప్లీట్ ఒక సివిల్ సర్వీసెస్కి కావాల్సిన ఎక్స్క్లూజివ్గా అక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ అయి ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ చూసుకొని మనం స్టెప్ వేస్తే బాగుంటుంది. ఎల్స్ లేదంటే ముందు డిగ్రీ కంప్లీట్ చేయండి, మళ్ళీ తర్వాత నేను ఢిల్లీ పంపిస్తాను, ఇలాంటి మాటలతో పేరెంట్స్ నిస్సహాయతని రకరకాలుగా తర్వాత చూద్దాంలే నాన్న అనే రకంగా మళ్ళీ పోస్ట్పోన్ చేయాల్సి ఉంటుంది పిల్లల యొక్క కెరియర్ ఆప్షన్స్ని. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.